హాయ్ హలో డ్యూడ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు వీడియోలో ఫ్యాషన్ని, క్లాత్ని యూజ్ చేసి నువ్వు ఉన్న హైట్ కంటే ఇంకా ఎక్కువ హైట్ ఎలా కనిపించాలనేసి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలా మంది మోస్ట్ ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యే థింగ్ వచ్చేసి హైట్ తక్కువగా ఉండడం అనమాట. సో కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో హైట్ గా కనిపించడానికి క్లాత్స్ ని ఎలా యూజ్ చేయాలనేసి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనం ఒక సర్టైన్ ఏజ్ కి వెళ్ళిన తర్వాత మనం హైట్ పెరగడం ఇంపాసిబుల్ అనమాట. కాకపోతే నువ్వు కొన్ని ఫ్యాషన్ రూల్స్ ని, కొన్ని ఫ్యాషన్ టిప్స్ ని ఫాలో అయ్యావంటే ఒక మంచి ఇల్యూజన్ క్రియేట్ చేసి నువ్వు ఉన్న హైట్ కంటే ఇంకా ఎక్కువ హైట్ గా కనిపిస్తావు. సో కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో ఆ ఫ్యాషన్ రూల్స్ ఏంటి అండ్ వాటిని ఎలా ఫాలో అవ్వాలనేసి క్లియర్ గా స్టెప్ బై స్టెప్ చెప్తా. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కూడా షార్ట్ గా ఉండి హైట్ గా కనిపిద్దాం అనుకుంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయదు, వీడియో ఎండ్ వరకు చూడు. సో కాబట్టి ఇంకెందుకు లేట్ చేయడం, వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నేను మీ బ్రో వాస్తవ్. మన ఛానల్లో ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ఫిట్నెస్, గ్రూమింగ్ కంటెంట్ గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాం. నిజంగా నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకున్నావు అనుకుంటే మేక్ షూర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టు వాస్తవ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ థింగ్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందంటే పీపుల్ నీ హైట్ని ఎలా జడ్జ్ చేస్తారంటే నీ పోస్చర్ని బట్టి, నీ ప్రపోర్షన్స్ని బట్టి, నీ ఫిట్ని బట్టి, నీ కలర్ ఫ్లోని బట్టి నీ హైట్ని డిసైడ్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ వీటిని నువ్వు బ్రేక్ చేసావంటే నువ్వు చాలా షార్ట్గా కనిపిస్తావు. అదే వీటిని ఫాలో అవుతూ ఒక ఫ్లో క్రియేట్ చేసావంటే నువ్వు కొంచెం హైట్గా కనిపిస్తావు. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి వేర్ ఫిట్టెడ్ క్లోత్స్ అనమాట. చాలామంది హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా బ్యాగీ జీన్స్ని, ఓవర్ సైజ్ టీ షర్ట్స్ని, ఓవర్ సైజ్ షర్ట్స్ని ట్రై చేస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడు ఓవర్ సైజ్ జీన్స్ని, ఓవర్ సైజ్ షర్ట్స్ని ట్రై చేయొద్దు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఓవర్ సైజ్డ్ ట్రై చేస్తారో మీరు కొంచెం వైడ్గా కనిపిస్తారు. ఎప్పుడైతే మీ లుక్ అనేది వైడ్గా ఉంటుందో మీరు ఆటోమేటిక్గా కొంచెం షార్ట్గా కనిపిస్తారు. సో కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు షార్ట్గా ఉన్నారంటే బ్యాగీ జీన్స్ని, ఓవర్ సైజ్ షర్ట్స్ని అవాయిడ్ చేయండి. మంచిగా ఫిట్టెడ్ క్లాత్స్ వేసుకోండి. ఎప్పుడైతే మీరు ఫిట్టెడ్ క్లాత్స్ వేసుకుంటారో మీ ప్రపోర్షన్ అనేది స్ట్రైట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. దాంతో మీ హైట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది. సో అదే మీరు బ్యాగీ జీన్స్ ట్రై చేశారంటే మీ విడ్త్ అనేది ఇంక్రీజ్ చేసి మీరు చాలా షార్ట్గా కనిపిస్తారు. సో మీరు ఎప్పుడైనా సరే మీ ఫిట్స్ వచ్చేసి స్లిమ్గా ఉండేలా చూసుకోండి, స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి, మీ సిలైట్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి అండ్ మీ బాడీ పైన ఎక్సెస్ ఫ్యాబ్రిక్ లేకుండా చూసుకోండి. సో ఇలా ఎప్పుడైతే మీరు ఈ రూల్స్ ఫాలో అవుతారో మీకంటూ ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. దాంతో మీరు హైట్గా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ థింగ్ నువ్వు అవాయిడ్ చేయాల్సింది బ్యాగీ జీన్స్ అండ్ ఓవర్ సైజ్ షర్ట్స్ వేసుకోవడం ఆపేయాలి. సో ఇదనమాట ఫస్ట్ థింగ్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నీ వాటర్లో ఏమైనా కొంచెం లూజ్ షర్ట్స్ కానీ లేకపోతే కొంచెం లూజ్ ప్యాంట్స్ ఉన్నా సరే మీకు కరెక్ట్గా ఫిట్ అయ్యేలాగా ఫిట్టింగ్ అయితే చేయించుకోండి టైలర్ దగ్గరికి వెళ్ళి. వాటిని టైలర్ చేయించుకోవడం వల్ల నీ లుక్ అనేది టోటల్గా చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి మోనోక్రోమ్ కానీ లేకపోతే లో కాంట్రాస్ట్ ఉన్న అవుట్ఫిట్స్ అయితే వేసుకోండి. ఇన్ కేస్ హై కాంట్రాస్ట్ ఉన్న అవుట్ఫిట్స్ వేసుకున్నారంటే మీ బాడీని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. లైక్ ఎలా అంటే ఒక వైట్ షర్ట్ దాని కింద బ్లాక్ జీన్స్ వేసారంటే మీ బాడీ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. దాంతో మీరు చాలా క్లియర్గా హైట్ తక్కువ ఉన్నట్టు కనిపిస్తారు. సో అలా కాకుండా మీరు మంచిగా మోనోక్రోమ్ అవుట్ఫిట్స్ కానీ లేకపోతే లో కాంట్రాస్ట్ అవుట్ఫిట్స్ కానీ వేసుకున్నారంటే మీ హైట్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది. లైక్ ఎలా అంటే ఒక మంచి నేవీ బ్లూ షర్ట్ అండ్ దాని కిందకి ఒక మంచి నేవీ బ్లూ జీన్స్ అయినా వేయండి, లేకపోతే పైన ఒక బ్లాక్ షర్ట్ కింద ఒక బ్లాక్ జీన్ అయినా వేయండి. సో ఇలా ఎప్పుడైతే మీరు ఒక కలర్ ఫ్లోని క్రియేట్ చేస్తారో దాంతో మీరు కొంచెం హైట్గా కనిపిస్తారు. సో ఇదనమాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎప్పుడైనా సరే మీ అవుట్ఫిట్ని బ్రేక్ అవ్వకుండా చూసుకోండి, మంచిగా ఒక కలర్ ఫ్లోని ఫాలో అవ్వండి. సో ఇదనమాట సెకండ్ థింగ్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి రైజ్ అనమాట, మీ ప్యాంట్ రైజ్ అనమాట. సో అంటే ఏం లేదు, జస్ట్ మీకు ఇక్కడ ప్యాంట్ కనబడుతుంది కదా, మీకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఉందో దాన్ని రైజ్ అంటారు అనమాట. సో వీటిలో కూడా 3 టైప్స్ ఆఫ్ రైజెస్ ఉంటాయి, మిడ్ రైజ్ అండ్ లో రైజ్ అండ్ హై రైజ్ అని. సో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు ఒక మంచి మిడ్ రైజ్ ఉన్న ప్యాంట్స్ మాత్రమే తీసుకోండి. సో ఈ రైజెస్లో మీరు లో రైజ్ని ఎప్పుడు తీసుకోవద్దు. ఎందుకంటే మీరు లో రైజ్ ప్యాంట్స్ వేసుకున్నప్పుడు మీ లెగ్స్ అనేవి చాలా షార్ట్గా కనిపిస్తాయి, మీ అప్పర్ బాడీ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది, దాంతో మీరు చాలా షార్ట్గా కనిపిస్తారు. సో ప్రిఫర్ మ్యాక్సిమం మిడ్ రైజ్. దేంతో ఏమవుతుందంటే మీ బాడీ కరెక్ట్గా ఫ్లో ఉంటుంది అండ్ మీ లెగ్స్ అనేవి మంచిగా ఎక్కువగా కనిపిస్తాయి. దాంతో మీకు హైట్ అనేది ఇల్యూజన్ క్రియేట్ చేసి కొంచెం హైట్ గా కనిపిస్తారు. లో రైజ్ జీన్స్ ని అసలు తీసుకోవద్దు. ఇదన్నమాట థర్డ్ థింగ్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ వచ్చేసి మీ ప్యాంట్ లెంత్ అనమాట. సో మీ ప్యాంట్ లెంత్ అనేది కరెక్ట్ గా ఉండేలా చూసుకోండి. లైక్ ఎలా అంటే మీ ప్యాంట్ కింద మీకు ఎక్కువ బల్జీగా ఉండకుండా చూసుకోండి, కరెక్ట్గా ఫిట్ అయ్యేలా చూసుకోండి. లైక్ ఎలా అంటే కింద మీకు యాంకిల్ దగ్గర ఎక్కువ ఎక్సెస్ ఫ్యాబ్రిక్ వచ్చినట్టు కాకుండా మరి ఎక్కువ పైకి కాకుండా కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. లైక్ ఎలా అంటే మీ యాంకిల్ దగ్గర కరెక్ట్గా బ్రేక్ అయ్యేలా చూసుకోండి. సో ఇలా ఎప్పుడైతే మీ ప్యాంట్ అనేది కరెక్ట్గా మీ యాంకిల్ దగ్గర బ్రేక్ అవుతుందో మీకు కొంచెం ఇల్యూజన్ క్రియేట్ చేసి కొంచెం హైట్గా కనిపిస్తారు. అదే ఇఫ్ ఇన్ కేస్ మీకు యాంకిల్ దగ్గర ఎక్కువ బల్జీగా ఉండి ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉందంటే మీ హైట్ అనేది చాలా షార్ట్గా కనిపిస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీ ప్యాంట్స్ అలాగే అంటే వెళ్ళి మంచిగా టైలర్ చేయించుకోండి, మీకు కరెక్ట్గా యాంకిల్ వరకు ఫిట్ అయ్యేలాగా. సో ఇదనమాట నువ్వు ఫోర్త్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఒక మంచి ప్రాపర్ షూ అయితే మెయింటైన్ చేయండి. సో మీరు ఎప్పుడు ఎక్కువ బల్కీ షూస్ అయితే ట్రై చేయొద్దు, ఎక్కువ చంకీగా ఎక్కువ బల్కీగా ఉండే షూస్ ట్రై చేయొద్దు. అవి కూడా ఏం చేస్తాయంటే మీ లెగ్స్ ని కొంచెం షార్ట్గా చూపిస్తాయి. సో అలా ఎప్పుడు చేయొద్దు. ఒక మంచి క్లీన్ పేర్ ఆఫ్ వైట్ స్నీకర్స్ అండ్ ఒక మంచి బ్లాక్ లోఫర్స్ అయితే తీసుకోండి. ఇఫ్
ఇన్ కేస్ పాసిబుల్ అయితే మంచిగా కొంచెం సోల్ ఎక్కువ ఉన్న షూస్ తీసుకోండి. లైక్ ఎలా అంటే కొంచెం చెల్సీ బూట్స్ కానీ, లేకపోతే నార్మల్ బూట్స్ కానీ, లేకపోతే నార్మల్ షూస్లోనే కొంచెం సోల్ ఎక్కువ ఉండే బూట్స్ అయితే తీసుకోండి. దీంతో ఏమవుతుందంటే మీకు ఒక 1 ఇంచ్ అలా హైట్ అనేది మంచిగా యాడ్ అవుతుంది. ఈ షూ అనేది మీ హైట్ని ఎలివేట్ చేయడానికి చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో కాబట్టి మాక్సిమం ప్రతి ఒక్కరు మీ షూలో మంచిగా సోల్ అనేది ఎక్కువ ఉండేలా చూసుకోండి. అప్పుడు మీరు ఇంకా కొంచెం ఎక్కువ హైట్గా కనిపిస్తారు. సో ఇదనమాట 5th థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది. సో నెక్స్ట్ 6th థింగ్ వచ్చేసి హెయిర్ స్టైల్ అనమాట. సో మీరు హెయిర్ స్టైల్ని ఎక్కువ ఫ్లాట్గా ఉంచకుండా మంచిగా మీ టాప్లో వచ్చేసి కొంచెం వాల్యూమ్ ఉండేలా చూసుకోండి. సో మీరు ఎప్పుడైతే మీ హెయిర్ స్టైల్ని కొంచెం వాల్యూమ్గా ఉండేలా చూసుకున్నారంటే ఆ 1 ఇంచ్ 2 ఇంచ్ అనేది మీకు మంచి హైట్ అనేది ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది. అదే ఇన్ కేస్ మీరు కొంచెం లాంగ్గా పెంచి ఎక్కువ ఫ్లాట్గా ఉందంటే మీ హైట్ని మీరే కిల్ చేసుకుంటూ ఉంటారు. సో మీరు ఏం చేస్తారంటే మీ హెయిర్ స్టైల్ని మంచిగా సైడ్స్ అనేది ఫేడ్ చేసుకోండి. అండ్ పైన టాప్కి వచ్చేసరికి కొంచెం లెంత్ ఉంచుకునేసి మంచిగా వాల్యూమ్ అయితే మెయింటైన్ చేయండి. దీంతో ఏమవుతుందంటే మీ హైట్ కొంచెం యాడ్ అవుతుంది. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా ఒక మంచి హెయిర్ స్టైల్ కూడా సెలెక్ట్ చేసుకోండి మీ హైట్ని ఎలివేట్ చేసుకోవడానికి. సో ఇదనమాట 6th థింగ్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ 7th థింగ్ వచ్చేసి పోస్చర్ అనమాట. సో నువ్వు క్లాత్స్ ఎంత పర్ఫెక్ట్గా యూస్ చేసినా సరే నీ బాడీ పోస్చర్ అనేది కరెక్ట్గా లేకపోతే నువ్వు చాలా షార్ట్గా కనిపిస్తావు. సో కాబట్టి ఎప్పుడైనా సరే మీ బాడీని మంచిగా ఎలివేట్ చేసుకోండి. లైక్ ఎలా అంటే షోల్డర్స్ని బ్యాక్ పెట్టి కొంచెం చెస్ట్ అప్ చేసి ఇలా ఉండండి, లైక్ ఇలా కాకుండా. సో మీరు ఎప్పుడైతే మీ షోల్డర్స్ని కరెక్ట్గా ఫ్రేమ్ చేసుకొని మీ చెస్ట్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తారో అప్పుడు మీ బాడీ మంచిగా ఎలివేట్ చేసి మీరు మంచిగా హైట్గా కనిపిస్తారు. సో ఇదనమాట నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. పైన చెప్పిన రూల్స్ అన్ని ఫాలో చేసి నువ్వు ఈ 7th రూల్ని ఫాలో అవ్వలేదంటే నువ్వు చాలా షార్ట్గానే కనిపిస్తావు. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా ఫస్ట్ మీ పోస్చర్ని కరెక్ట్గా ఉంచుకోండి, ఆటోమేటిక్గా మీ హైట్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఇదనమాట 7th థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ 8th థింగ్ వచ్చేస్తే ఎప్పుడు కూడా మీరు లాంగ్ లెంత్ టీ షర్ట్స్ కానీ లాంగ్ లెంత్ షర్ట్స్ కానీ ఎప్పుడు ట్రై చేయొద్దు. కరెక్ట్గా మీకు క్రాప్డ్ షర్ట్స్ ట్రై చేయండి. లైక్ ఎలా అంటే మీ హిప్ దగ్గర ఎండే షర్ట్స్ తీసుకోండి, మీ హిప్ దగ్గర ఎండే టీ షర్ట్స్ తీసుకోండి, జాకెట్స్ కూడా సేమ్ అలానే తీసుకోండి. సో ఇలా ఎప్పుడైతే మీరు మీ హిప్ దగ్గర ఎండే షర్ట్స్ కానీ జాకెట్స్ కానీ వేసుకుంటారో మీకంటే ఒక ప్రాపర్ హైట్ అనేది విజువల్గా యాడ్ అవుతుంది. అదే ఇన్ కేస్ మీరు లాంగ్ లెంత్ షర్ట్స్ కానీ లాంగ్ లెంత్ టీ షర్ట్స్ కానీ వేశారంటే అవి మీ లెగ్స్ని ఇంకా చిన్నగా చూపించి మీరు ఇంకా షార్ట్గా కనిపిస్తారు. సో ఇవన్నమాట నువ్వు ఫాలో అవ్వాల్సిన థింగ్స్ వచ్చేసి నువ్వు హైట్గా కనిపించాలంటే. సో ఈ చిన్న చిన్న డీటెయిల్స్ నేను హైట్గా కనిపించడానికి చాలా హెల్ప్ చేస్తాయి. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ రూల్స్ అన్ని ఫాలో అవ్వండి. సో మంచిగా మీ హైట్ని ఇంక్రీజ్ చేసుకోండి ఫ్యాషన్ యూస్ చేస్తూ. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. అండ్ ఈ వీడియో నీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియోలో మీకు నచ్చిన పాయింట్ కూడా కింద కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మరిన్ని ఫ్యాషన్ లైఫ్ స్టైల్ గ్రూమింగ్ కంటెంట్ కోసం. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరైతే షార్ట్గా ఉన్నారో వాళ్ళు కూడా షేర్ చేయండి, వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.